వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ అనుష కుమల్. సో మనం స్మోకింగ్ చేయకుండా కూడా క్యాన్సర్ వస్తుందా? ఏ కారణాలతో వస్తుంది? దాని నుంచి ఎలా బయటపడాలి? దీని గురించి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎంవిటి కృష్ణమోహన్ గారు, మెడికల్ ఆంకాలజిస్ట్, బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సార్, స్మోకింగ్ చేసే వాళ్ళే కాదు, స్మోకింగ్ చెయ్యని నాన్ స్మోకర్స్ కూడా ఇటీవల మనం చాలా కేసెస్ చూస్తున్నాం, లంగ్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. అసలు దీనికి రీజన్ ఏంటి? అంటే మనం డైలీ లైఫ్ స్టైలా, మనం తిరుగుతున్న పొల్యూషన్, లేకపోతే ఇతరత్ర కారణాలు కూడా ఉంటాయా? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఎస్పెషలీ ఈ సందర్భం ఎందుకంటే ఇప్పుడు మన స్టాటిస్టిక్స్ చూసుకున్నట్టయితే ఇండియాలో మోస్ట్ కామన్ క్యాన్సర్ విమెన్, లేడీస్లో అయితే సర్విక్స్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అని. ఇప్పుడు అవి నంబర్స్ పైన కింద అయ్యాయి. ఇప్పుడు బ్రెస్ట్ కామన్ అయిపోయింది, తర్వాత సర్విక్స్ వచ్చింది. అలాగే మగవారిలో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది అది హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, అంటే ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ మగవారిలో నంబర్ 1 అని, నంబర్ 2 లంగ్ క్యాన్సర్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్ చూసినట్టయితే లంగ్ క్యాన్సర్ ఇస్ బికమ్ మోర్ కామన్. దెన్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కిందకి వెళ్తుంది అనమాట. సో దీనికి రీజన్ ఏంటి? మీరు అన్నట్లు స్మోకింగ్ అనేటువంటిది నోన్ అండ్ ఐడెంటిఫైడ్ రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఫర్ లంగ్ క్యాన్సర్. అండ్ స్మోకింగ్ ఒక్కటైనా, స్మోకింగ్ చేయని వాళ్ళలో చాలామంది నాన్ స్మోకర్స్. ఈరోజు మనం క్లినిక్లో చూసినట్టయితే ఒక 10 మంది లంగ్ క్యాన్సర్ పేషెంట్ని చూస్తే వాళ్ళలో 2 స్మోకర్స్ అని ఉంటున్నారు. సో స్మోకర్స్ అంటే, స్మోకింగ్ అంటే కంటిన్యూస్గా 20 ప్యాక్ ఇయర్స్ ఆఫ్ స్మోకింగ్, అంటే రోజుకి 20 సిగరెట్స్ ఎవ్రీడే ఫర్ 20 ఇయర్స్ తాగితే సిగ్నిఫికెంట్ స్మోకింగ్ హిస్టరీ అని అంటాం. ఇది బై డెఫినేషన్. బట్ ఆ శరీర తత్వాన్ని బట్టి ఒకరికి రోజుకి 10 సిగరెట్లు తాగినా, 5 సిగరెట్లు తాగినా వారికి స్మోకింగ్ ఎక్స్పోజర్ ఉందని చెప్పొచ్చు. కానీ ఈ రోజుల్లో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి అంటే 50-60% మందికి అసలు స్మోకింగ్ అనేది వాళ్ళ లైఫ్లో ఎప్పుడు స్మోక్ చేయని వాళ్ళకు కూడా లంగ్ క్యాన్సర్ వస్తుంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో మనం స్మోకింగ్ ఒకటే లంగ్ క్యాన్సర్కి కాజ్ అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో అందుకని ఏం జరిగిందంటే ఈవెన్ ఇన్ సైంటిఫిక్ కమ్యూనిటీస్లో కూడా లాట్ ఆఫ్ రీసెర్చ్ వెంట్ ఆన్ ఇట్స్. ఎందుకు, వాట్ ఈస్ ది అదర్ రీజన్స్ ఫర్ దిస్ లంగ్ క్యాన్సర్. దాంట్లో ఒకటి మనకు తెలిసి బయటపడింది ఒకటి ఏంటంటే సెకండ్ హ్యాండ్ స్మోకింగ్. అంటే ఒకే ఇంట్లో ఉండి పక్కన ఎవరైనా తాగుతుంటే వాళ్ళ స్మోక్ మనం ఇన్హేల్ చేసినప్పుడు వచ్చేది. అట్లా అనుకున్నా కూడా సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ ఈజ్ నాట్ దట్ కామన్. మన ఇండియాలో చూసినట్టయితే ఇళ్లలో తాగేవారు, లేదా ఇప్పుడు పబ్లిక్ ప్లేసెస్లో బయట తాగేది ఇట్స్ డిఫరెంట్ థింగ్. సో సెకండ్ హ్యాండ్ స్మోక్ కూడా కాజెస్ క్యాన్సర్, బట్ దాని కాంట్రిబ్యూషన్ టు లంగ్ క్యాన్సర్ కూడా కొంచెం రీజనబుల్గా తక్కువే అని చెప్పుకోవచ్చు ఇండియాలో. సో దెన్ వాట్ ఎల్స్ ఈజ్ ద కాజ్? మనకి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఈజ్ వన్ ఆఫ్ ద కాజెస్ ఫర్ లంగ్ క్యాన్సర్ అని మనకి స్టాటిస్టిక్స్ ద్వారా మనకు అర్థమవుతుంది. సో ఇది ఎట్లా వచ్చింది మనకు అంటే, లంగ్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్కి సర్జరీ చేసినప్పుడు కానివ్వండి, ఆపరేషన్ చేసి ఆర్ ఏదైనా బయాప్సీ చేసి ఆ స్పెసిమెన్ స్టడీ చేసినప్పుడు ఒక లంగ్ లోపల ఒక భాగంలో క్యాన్సర్ ఉంది, ఆ పక్క భాగంలో ఏముంది అది కూడా చూడాలి. సో అవి చూసినప్పుడు ఏంటంటే మనకు ఎన్విరాన్మెంటల్ కార్సినోజన్స్, అంటే ఈ పొల్యూటెంట్స్, సల్ఫర్ డైఆక్సైడ్, అది ఏమని చెప్పలేదు. సల్ఫర్ డైఆక్సైడ్ కావచ్చు, నైట్రిక్ ఆక్సైడ్ కావచ్చు, నైట్రస్ ఆక్సైడ్ కావచ్చు, జనరల్గా అది అరోమాటిక్ సైక్లోకార్బన్స్ అని అంటాం. అటువంటివి ఎక్స్పోజర్ చేయడం ద్వారా వస్తుంది. సో కామన్గా ఎన్విరాన్మెంట్లో అలాంటివి ఎక్కడున్నాయంటే ఇట్స్ ఓన్లీ ప్రాబబ్లీ ది ఎయిర్ పొల్యూషన్, బీ పొల్యూటెడ్ బై మనకి వెహికల్ పొల్యూషన్ కావచ్చు. కామన్గా వచ్చేది వెహికల్ పొల్యూషన్ కదండి. అంతే. ఇప్పుడు ఈ రోజుల్లో కట్ల పొయ్యి మీద వంట చేసుకునేవారు అంటే ఆల్మోస్ట్ నిల్. అవును. కాబట్టి వెహికల్ పొల్యూషన్, ది యాంబియంట్ ఎయిర్ పొల్యూషన్ యాజ్ ఎ కాజ్ ఫర్ లంగ్ క్యాన్సర్ అనేటువంటిది నౌ ఇట్ ఈస్ గెటింగ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ వన్ ఆఫ్ ద కాజెస్ ఫర్ లంగ్ క్యాన్సర్. సో మీరు అన్నట్టు స్మోకింగ్ కాకుండా మిగతా కారణాల్లోకి వస్తే సెకండ్ హ్యాండ్ స్మోక్ అండ్ ఎయిర్ పొల్యూషన్ ఆర్ లిస్టెడ్ ఎస్ కార్సినోజన్స్ అని ఇది మనకి క్లియర్గా దానికి ఉంది. అండ్ కొన్ని టైప్ ఆఫ్ ఇండస్ట్రియల్ కెమికల్స్, అంటే ఇప్పుడు యాస్బెస్టాస్ అంటే మన రేకులు కాదు, యాస్బెస్టాస్ ఇండస్ట్రీలో వచ్చేటువంటి దానివల్ల, తర్వాత రేడియో యాక్టివ్ మెటీరియల్స్ వాడే వాళ్ళు ఉంటారు, అవి ఇన్హేల్ చేసినప్పుడు లంగ్ క్యాన్సర్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. కానీ లేడీస్లో వస్తుంది లంగ్ క్యాన్సర్ అండ్ నాన్ స్మోకర్స్లో వస్తుంది అంటే ఇట్ ఈస్ క్లియర్లీ రిలేటెడ్ టు మనకి అవర్ ఓన్ ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ వి లివ్. సో దాని గురించి మనం డెఫినెట్గా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ వీ డోంట్ నో వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ప్లాస్టిక్స్, మైక్రో ప్లాస్టిక్స్, అండ్ మనం ఎంత ఇన్హేల్ చేస్తున్నాం అనేటువంటిది మనకి ఇంకా ఇవన్నీ
రీసెర్చ్ స్టేజ్లో ఉన్నాయి, బట్ క్లియర్గా మనం అర్థం చేసుకోవడానికి ఇంకొంత టైం పట్టచ్చు. బట్ ఆల్రెడీ మనకి దీస్ ఆర్ ది ఇండికేటర్స్ అనేటువంటిది మటుకు మనకి తెలుస్తోంది. అండ్ మేము లంగ్ క్యాన్సర్ కాన్ఫరెన్స్, ఏ లంగ్ క్యాన్సర్ కాన్ఫరెన్స్కి వెళ్ళినా కూడా అక్కడ ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ టువర్డ్స్ దిస్ ఆస్పెక్ట్ అనే డిస్కషన్ జరుగుతుంది. బట్ సార్ మనం డైలీ లైఫ్ స్టైల్లో కొన్ని అవాయిడ్ చేయలేము కదా, మరి అలాంటి ఇప్పుడు మన పొల్యూషన్ని తీసుకోండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ముందు జాగ్రత్త పడాలి? సో పొల్యూషన్కి మనం దూరంగా ఉండడానికి వీలైనంత వరకు ప్రయత్నించాలి. అండ్ సో పొల్యూషన్లో సల్ఫర్ ఇవి కాకుండా మైక్రో పార్టికల్స్ ఉంటాయి. సో మైక్రోమోలార్ పార్టికల్స్, నానో పార్టికల్స్ ఇవన్నీ కూడా ఇన్హేల్ చేయడం జరుగుతుంటుంది జనరల్గా. సో అవి ఎక్కువ పొల్యూటెడ్ ఏరియాస్లో మనం ఓపెన్గా వెళ్తున్నాం అనుకున్నప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ మాస్క్స్ తీసుకోవడం మంచిది. దెన్ యాజ్ సిటిజన్స్ మనం వీలైనంత వెహికల్ యూసేజ్ని తగ్గించగలిగితే మంచిది. బట్ లైక్ కార్ పూలింగ్ కానీ ఇలాంటి వాట్ ఎవర్ ఎన్విరాన్మెంటలిస్ట్ చెప్పినట్టుగా అవి చేయడం మంచిది. అండ్ ఈ జనరల్గా ఏమవుతుందంటే ఈ స్మోక్, ఎన్విరాన్మెంటల్ స్మోక్ ఎక్స్పోజ్ అయినప్పుడు ఇనిషియల్గా వచ్చేవి మనకి ముక్కు లోపల అందరికీ డెఫినెట్లీ లైఫ్ టైంలో అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ అందరూ ఎక్స్పోజ్ అయి ఉంటారు. అంటే ఈరోజు ఎక్కువసేపు రోడ్ మీద ట్రావెల్ చేసిన రోజు సాయంత్రం మనం నిద్రపోయి లేచిన తర్వాత కానీ, పక్క రోజు పొద్దున, లేకపోతే ఆ రోజు నైట్ కానీ మనకి గొంతంతా పట్టేసినట్టు ఉంటాం. ఒక్కొక్కసారి పడుకొని లేచిన తర్వాత పొద్దున గట్టిగా మనం ఊచినప్పుడు కొంచెం బ్లాక్ కలర్గా స్ఫూటం అంటే రావడం, ఇవి గమనిస్తుంటారు. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ మీరు ఎక్కువసేపు ట్రాఫిక్లో ఉన్నారు, ఆ ఎయిర్ పొల్యూషన్లో ఉన్నారు అంటే ఈ పార్టికల్స్ అన్నీ మీకు లోపలికి వెళ్ళాయని. మనకి దేవుడు గాడ్ గివెన్ న్యాచురల్ ప్రొటెక్షన్ ఏంటి అంటే ఆ పైన మ్యూకోసా అంతా కలిసి దాన్ని ట్రాప్ చేస్తుంది. ట్రాప్ చేయకుండా లోపలికి వెళ్ళే పార్టికల్స్ ఎన్నో ఉంటాయి. సో ఇది గుర్తు చేసుకుని వెనెవర్ మనం లాంగ్ టర్మ్ వెహికల్ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇలాంటివి పెట్టుకోవడం ఇంపార్టెంట్. ఇలాగే కొంతకాలం క్రితం మనం ట్రాఫిక్లో బై ప్రొఫెషన్ మన ట్రాఫిక్ పోలీస్ ఫ్రెండ్స్ వీళ్ళు సోదరులు కానివ్వండి, వీళ్ళు ఏంటంటే వాళ్ళ పనే అక్కడ ట్రాఫిక్లో ఉండాల్సిందే. సో ఇటువంటి వాళ్ళకి కంపల్సరీ వాళ్ళకి N95 మార్క్స్ ఇవ్వాలి, రెస్పిరేటర్స్ ఇవ్వాలి. సో ఇది కొంచెం ఏంటంటే వీఆర్ ట్రైంగ్ టు ఇంక్రీజ్ అవేర్నెస్ త్రూ పల్మనాలజీ సొసైటీస్ కానివ్వండి, ఆంకాలజీ సొసైటీ. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ వీళ్ళకి ఏమవుతుంది మనం గమనించినప్పుడు ఇవి కాకుండా కొంతమందికి ఆస్మాటిక్ ప్రాబ్లం ఉండేవారికి ఆస్మా అటాక్స్ అనేటువంటివి అది ఎక్కువ అవుతుంటాయి, ట్రిగర్ అవుతుంటాయి. అండ్ దీస్ ఆర్ ది ఎర్లీ సైన్స్ అంటే యు ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్ మోర్ టు ద పొల్యూషన్ అని ఇవి మనకి వార్నింగ్ సైన్స్ అన్నమాట. ఇవి ఉన్నప్పుడే దెన్ అరే ఇది ఇలా వచ్చింది కాబట్టి నేను ఏం చేశాను ఒకసారి గుర్తు తెచ్చుకోండి, నేను ఈ పని చేశాను కాబట్టి ఈరోజు అలా జరిగిండొచ్చు. సో నెక్స్ట్ టైం అటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళినప్పుడు లెట్ మీ టేక్ సమ్ ప్రికాషన్ అనేటువంటివి తీసుకోవడం, మైక్రో పార్టికల్స్ అవాయిడ్ చేయడం, ఇటువంటివి చేస్తే ఇంపార్టెంట్. సెకండ్ అదర్ థింగ్ ఇస్ ఈ పార్క్స్ దగ్గర ఇక్కడ ఎక్కువ యానిమల్స్ ఉండడం, తర్వాత ఈ బర్డ్స్ కొంతమందికి పావురాళ్ళు చాలా ఎక్కువగా ఉండడం, ఇలాంటివి చూస్తుంటాం. సో ఇది కొద్ది రోజుల క్రితం దాని మీద కూడా కొంచెం మనకి హెల్త్ అడ్వైజరీ ఇచ్చారు. సో ఆ పిజియన్ డ్రాపింగ్స్ లోపల దెర్ ఇస్ వన్ క్రిప్టోస్పోరిడియం అనే ఒక మైక్రో ఫంగస్ ఒకటి ఉండొచ్చు. సో వీటికి కొంచెం మనం జాగ్రత్తలు తీసుకొని ఉంటే వీ విల్ గెట్ అవుట్ ఆఫ్ దీస్ థింగ్స్ ఈజీలీ. సార్ చాలా మందిలో లంగ్స్ ఇన్ఫెక్షన్ చూస్తూ ఉంటాం, కొంతమందిలో రిపీటెడ్గా. అదేమన్నా ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే క్యాన్సర్కి దారితీసే అవకాశం ఉంటుందా? ఓకే, సో లంగ్ ఇన్ఫెక్షన్ పర్సే లీడింగ్ టు లంగ్ క్యాన్సర్ అనేది ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్ అండి. బట్ కొంతమందికి ప్రీవియస్గా చాలా రోజుల క్రితం ట్యూబర్క్లోసిస్ లాంటిది వచ్చి క్యావిటీస్ ఫామ్ అయిపోయి ఉంటాయి అనమాట. స్కార్, లంగ్ లోపల స్కార్ ఫామ్ అయిపోయి ఉంటుంది. ఆ స్కార్ లోపల క్యాన్సర్ రావడం, స్కార్ కార్సినోమా అనేటువంటి దట్ ఈస్ వెల్ డిస్క్రైబ్డ్, బట్ ఇట్ ఈస్ నాట్ కామన్లీ అక్కరింగ్. ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా వచ్చేవన్నారు కదా, సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ క్రానిక్ బ్రాంకైటిస్ అని అంటాం. క్రానిక్ బ్రాంకైటిస్ వీటి ఏంటంటే ఎక్కువ స్మోకింగ్ చేసే వాళ్ళకి వస్తుంది. సో రిపీటెడ్ క్రానిక్ బ్రాంకైటిస్ మే ఇండికేట్, సో అది క్యాన్సర్గా మారకపోవచ్చు, కానీ జనరల్గా లంగ్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే వాళ్ళకి స్మోకింగ్ హ్యాబిట్స్ కానీ ఉంటే దెన్ దే ఆర్ ఎట్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ లంగ్ క్యాన్సర్. డెఫినెట్గా మీరు చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మన లైఫ్ స్టైల్లో ఎలాగో పొల్యూషన్కి మనం ఎక్స్పోజ్ అవుతున్నాం కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.